30/11/2016 నాటికి లబ్ధిదారులకు చెల్లించిన మొత్తము 369.48 కోట్ల అధ్యక్ష. వివిధ దశలలో నిర్మాణ గృహాలు 2,04,109 వివిధ దశలో నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. మిగిలిన గృహాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇంకా 1159.85 కోట్లు అవసరం ఉన్నాయి అధ్యక్ష. అందుబాటులో ఉన్నటువంటి నిధులు ఇప్పుడు 567.39 కోట్లు అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటికి కానీ ప్రభుత్వం ఎందుకంటే 10 జిల్లాలు పోయి 31 జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్స్ అందరికి కూడా ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా అక్కడ జిల్లా కలెక్టర్లకు ఒక సీనియర్ నోడల్ అధికారిని నియమించుకోవాలని చెప్పి పంపడం జరిగింది. ఆ నోడల్ ఆఫీసర్తో పాటు హౌసింగ్ వెబ్సైట్ లాగిన్ మరియు పాస్వర్డ్ ఇవ్వబడుతుంది అధ్యక్ష. సంబంధిత తహసీల్దారు మరియు సహాయక ఇంజనీరు పంచాయతీ రాజులు బృందంగా జిల్లా కలెక్టర్ ద్వారా నియమింపబడి అర్హులైన లబ్ధిదారులకు జాబితాను గుర్తించి ఈ నిర్మాణంలను పరిశీలించి దశల వారీగా నిర్మాణ స్థాయికి అనుగుణంగా నగదు విడుదల సిఫార్సు చేయవలను. ఈ విధంగా కలెక్టర్స్ అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఎందుకంటే ఇప్పటికే తప్పులు జరిగినాయి, మళ్లీ తప్పు జరగకుండా కలెక్టర్లకే బాధ్యత ఇచ్చి వాళ్ళు నోడల్ అధికారిని పెట్టుకొని కింద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెట్టుకొని దాన్ని పూర్తిగా పరిశీలన చేసి ఆ బిల్లులు చెల్లించాలని చెప్పి డబ్బులు కూడా అందుబాటులో ఉన్నాయి. జిల్లా కలెక్టర్స్ ను అందరికి కూడా ఈ జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అది తొందరలో ఈ IAY పేమెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో ఆ పేమెంట్స్ ఖచ్చితంగా ఇస్తాము. డబుల్ బెడ్రూమ్లు కూడా అడగడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ దాదాపు 70,000 ఇండ్లకు టెండర్ అయిపోయింది అధ్యక్ష. అన్ని ప్రాంతాలలో మొదలైనాయి, ఎక్కడ కూడా సమస్య లేదు. రేపు మీరు అనుకున్న దానికంటే ఇంకా మేము ముందే ఈ ఇండ్లని గృహ నిర్మాణాలు డబుల్ బెడ్రూమ్లని కూడా పూర్తి చేసి పేద ప్రజలు ఏ ఆశయాలతో అయితే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు జానమట్టు జిల్లాలలో మొదలైనవి. ఇంకా కూడా వచ్చే జూన్ నాటికి చాలా ఇండ్లు అని కూడా మొదలైపోయి పెద్ద ఎత్తున ఆ గృహ నిర్మాణాలు అందించే కార్యక్రమాలు ఉన్నాము. ఇంకా మళ్ళీ కొత్తగా కూడా ఒక్కొక్క అసెంబ్లీకి సెగ్మెంట్కు 1000 ఇండ్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కాబట్టి అవి కూడా అందుబాటులోకి వస్తే పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్రూమ్లు పేదవారికి గూడు లేనటువంటి వారికి ఈ డబుల్ బెడ్రూమ్లు అందించడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష.